సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. ఎంహెచ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోన ఇప్పుడు మనము యాక్చువల్లీ ఒక చిన్న లోగో అనుకోండి. నార్మల్గా అయితే మనం లోగోని సాఫ్ట్వేర్లోన డిజైన్ పంచింగ్ చేయించుకొని మనం లోగో వేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము టాప్కి వైఫై కనెక్ట్ చేసేసి లోగోస్ కూడా మనము అండ్ కలర్స్ కూడా సింగిల్ కలర్ కాదు, ఎన్ని కలర్స్ లోగోలో ఉంటే అన్ని కలర్స్ సేమ్ యాస్టీస్గా మనకు లోగో అనేది ఇమేజ్ కాపీ చేసుకుని డిజైన్ అనేది వేయచ్చు అనమాట. అది ఎలా చేయాలో ఒకసారి నేనైతే క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఆల్రెడీ ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకునేది నా బిఫోర్ వీడియోలో చూపించాను ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది. వైఫై కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు వైఫై కనెక్ట్ చేసుకోవడం బిఫోర్ వీడియో మీరు చూడలేకుంటే బిఫోర్ వీడియోలో వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా ఉంది. దాని లింక్ కూడా మేము ఇందులో ఇస్తాము, మీరు అది చూడొచ్చు ఒకవేళ వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే. సో వైఫైకి ఇక్కడ కనెక్ట్ అయితే టిక్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 1లో ఇలా 1 నెంబర్ వచ్చేసి ఫస్ట్ పాతది అయితే డిజైన్ నేను తీసేసాను. సో క్లియర్గా ఇప్పుడు నేను ఇక్కడ పిక్చర్ సింబల్ ఉంది కదా, కింద టీ పక్కన పిక్చర్ సింబల్ ఇది టిక్ చేశాను. టిక్ చేశాక ఇక్కడ పెన్ డ్రైవ్ సింబల్ కనిపిస్తుంది కదా, మనకు ఈ పెన్ డ్రైవ్ లో మనం డిజైన్ ఏదైతే మనకు కావాలో లోగో అది జేపీజీ ఫైల్ అనేది కాపీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ ఉంది కదా, ఇది అనేది మనం టచ్ చేయాలి. మనకు ఏ డిజైన్ అయితే కావాలో అది పిఎన్జీలో కానీ జేపీజీలో కానీ ఎంబీ తక్కువ ఉన్న లోగో అంటే మరి చాలా చాలా పెద్ద పెద్దవి ఫొటోస్ చాలా పెద్ద డిజైన్స్ కాకుండా మాక్సిమం చిన్నగా ఉన్నవి 4x4 3x3 2x3 1x1 అలా చిన్న చిన్న లోగోస్ అన్ని కూడా మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఎంహెచ్ అనేది సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. సో ఇది బాగానే ఉంటుంది, 4x4 ఇంచెస్ వరకు వస్తుంది డిజైన్. సో ఇది జేపీజీ ఫైల్ అనమాట. సో నేను ఇది టిక్ చేసేసి ఇక్కడ తీసుకుంటున్నా ఇన్పుట్. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లెయిన్ కనిపిస్తుంది కదా, మనకు ఇక్కడ స్టిచెస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనం కాపీ చేసుకున్న డిజైన్ ఎస్ ఉంది కదా పెన్ డ్రైవ్ పక్కన, ఈ ఎస్ సింబల్ ని టచ్ చేయాలి. సో నా చేతిలో ఏంటా నేను యూజ్ చేస్తున్నానో అది మా దగ్గర ఉండాలని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. లైక్ ఏదైనా పడని పెన్ అయినా ఏదైనా స్మూత్ స్టిక్ లాంటిది ఉంటే కూడా మీరు టూత్ పిక్ లాంటిది ఉన్నా కూడా దాన్ని తీసుకుని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. లేదు హ్యాండ్ తోటి చేసుకున్నా హ్యాండ్ తోటి కూడా వస్తుంది. సో మనము లోగో మొత్తము స్టిచెస్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం 1 మినిట్ అలా పడుతుంది, వెయిట్ చేయాలి. వెంటనే టకటక డిస్ప్లే డిస్టర్బ్ చేయకూడదు లోడింగ్ అయ్యే వరకు. సో వైఫై కానీ నెట్ కానీ మనకి ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా మనకు కనెక్ట్ అవుతుంది. మేబీ కొన్ని సిస్టమ్స్లోనే నేను ఇక్కడ చూపించిన సింబల్స్ లేకపోతే అవి రావు. అండ్ వైఫై ఉండాలి, కింద మీకు పెన్ డ్రైవ్ పెన్ సింబల్ ఏదైతే ఉంటుందో అది ఉంటే మీరు సిగ్నేచర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను చూపించాను కదా అది ఫోటో పిక్చర్, అది ఉంటే కూడా మనం ఇలా ఆటోమేటిక్గా ఇమేజ్ కాపీ చేసుకొని చిన్న చిన్న లోగోస్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కొన్ని సిస్టమ్స్లో అప్డేట్ లేకపోతే అవి రాకపోవచ్చు, బట్ ప్రతి దాంట్లో ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవాలి మీ సిస్టంలో ఉందా లేదా అనేది. సో ఇలా మనకు ఇమేజ్ అయితే టోటల్గా కన్వర్ట్ అయిపోయింది స్టిచెస్లోకి. సో ఇక్కడ ఫైల్ సేవ్ ఎస్ పక్కన ఫైల్ ఉంటుంది, ఫైల్లో సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్న లోగో ఇక్కడ సేవ్ అయింది. సో ఎన్ని కలర్స్ అయితే మనకు ఉంటుందో అన్ని కలర్స్ సేమ్ వస్తుంది అనమాట. లైక్ 10 కలర్స్ ఉంటే 10, 2 ఉంటే 2, 6 ఉంటే 6, ఎన్ని కలర్స్ లోగోలో ఉంటే అన్ని కలర్స్ మనకు వస్తాయి. మనం దాన్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు యాజ్ ఇట్ ఈస్గా అదే కలర్స్లో పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. సో 3 నెంబర్లో ఈ లోగో వచ్చేసి మనకు 11 కలర్స్లో ఉందన్నమాట. టోటల్గా 11 కలర్స్లో మనకి ఎక్కడెక్కడ ఏమేమి కలర్స్ కావాలో ఆ కలర్స్ పెట్టేసుకొని సో 11 కలర్స్ అయితే నేను సెట్ చేసేసుకున్నాను. సో అలా చేసుకున్నాక డిజైన్ లాగా అండ్ 4 నెంబర్ పేజ్ ఇక్కడ మనకు లోగో అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఎలాంటి పంచింగ్ చేయకోకుండా టైం వేస్ట్ చేయకోకుండా సో మనం ఇలా వైఫై కనుక మనకు సిస్టంలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం వేసుకోవచ్చు. అండ్ దీని సైజ్ ఎంత ఉంటుంది అని డౌట్ రావచ్చు, అంటే నాకు ఈ సైజులోనే కావాలని. సో అలాంటి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఎంఎంలో ఇక్కడ తెలుస్తుంది. హైట్ వచ్చేసి ఇది
66 mm, ఇలా విడ్త్ వచ్చేసి 115 అంటే 115 mm అన్నమాట. సో మనకు అలా అర్థం కాలేదనుకోండి, సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం ఎక్కడైతే లోగో వేయాలనుకుంటామో జస్ట్ అక్కడ ఫస్ట్ బార్డర్ చెక్ చేసుకున్నప్పుడు మనకు డాట్స్ పెట్టుకోవాలి. ఆ సైజుని బట్టి మనకి ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి పెంచడం తగ్గించుకోవడం చేసుకొని మళ్ళీ బార్డర్ రీచెక్ చేసుకుంటే మనకు ఆ సైజ్ కరెక్ట్గా వచ్చే వరకు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని కూడా ఎగ్జాక్ట్గా చేసుకోవచ్చు. వన్ టైం మనం డిజైన్ అలా సెట్ చేసుకున్నామంటే అది మనకు సేవ్ అయి ఉంటుంది కాబట్టి రిపీటెడ్గా ఎన్ని లోగోస్ అయినా కూడా మనం వేసేసుకోవచ్చు. సో అలా బార్డర్ చెక్ చేసుకున్నాక జస్ట్ స్టార్ట్ చేస్తే మనకి ఎలాంటి లోగో అయినా చిన్న చిన్న మ్యాక్సిమం ఇమ్మీడియట్గా అయిపోతుంది. స్టిచ్ కూడా చాలా నీట్గా, ఎంత నీట్గా అయితే పంచింగ్ చేస్తారో అంతకన్నా నీట్గానే వస్తుందని చెప్పవచ్చు. అసలు ఎస్ అనేది అండ్ ఆ లీఫ్ పెటల్ కూడా చాలా థిక్నెస్ ఎంబోస్ తోటి చాలా నీట్గా వస్తుంది. సో వైఫై కనుక ఉంటే మీరు ఎలాంటి లోగోలో పంచింగ్ కోసం వెయిట్ చేయకోకుండా మరీ అమౌంట్ ఎక్స్ట్రా పెట్టకుండా ఇలా చిన్న టెక్నిక్ తోటి కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా బెటర్. అంటే టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో చూసారు కదండి, వైఫై నుంచి మనం చిన్న సిగ్నేచర్స్ అనేది లేదా లెటర్స్ అనేది లేదా చిన్న బూటీ అనేది మనం కంప్యూటర్లో రాసుకొని దాన్ని ఎలా స్టిచ్లో కన్వర్ట్ చేయాలనేది అయితే నేను చాలా సింపుల్ టెక్నిక్ తోటి చూపించాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కానీ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది, వాళ్ళకి ఏదైనా ఈ టెక్నిక్ తెలియకపోతే కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు. ఎవరైనా కూడా సింపుల్గా ఈజీగా కూడా ఇలా సిగ్నేచర్స్ కానీ ఇవి కానీ మనం వైఫై కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి సంగీత.